పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ శ్రీ విద్య ప్రచారకులు, చతుర్వేద భాష్యకారులు, అలాగే శ్రీ విద్య, యోగం, ధ్యానం, తంత్ర, మంత్ర, యంత్ర వంటి అనేక ఆధ్యాత్మిక శాస్త్రాలపై 100కు పైగా పుస్తకాల్ని రచించిన శాస్త్ర పారంగతులు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. బాగున్నారండి? చాలా చాలా సంతోషం మీ సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. బోల్డ్ అన్ని ప్రశ్నలు ఉన్నాయి గురువు గారు. అయితే నేను ఎప్పుడు అన్నట్టుగానే మీ స్థాయికి తగినటువంటి ప్రశ్నలు కాదు, అయినప్పటికీ చిన్నవాళ్ళం మీరు తెలియచేయాలి అన్న ఉద్దేశంతో నేను కొన్ని ప్రశ్నలు, అంటే వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకి ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి అడుగుతూనే ఉంటారు. సో అందుకని కొన్ని ప్రిపేర్ చేసుకొని వచ్చాను, అవి అడగదలుచుకున్నాను. ముందుగా వారాహి నవరాత్రులు చేస్తున్న ఆషాఢ శుక్లపక్ష పాడ్యమి నుంచి కూడా వైభవోపేతంగా జరుపుకునేటువంటి, అంటే ఇదివరకైతే గుప్తంగా చేసుకునేవారు, ఇప్పుడు దానికి కొంత ప్రాచుర్యం రావటం చేత వారాహి నవరాత్రుల్ని కూడా అందరూ చేసుకుంటున్నారు అనేది తెలుస్తూ ఉన్నటువంటి అంశం. అసలు వారాహి నవరాత్రులు ఎవరెవరు చేయొచ్చు, చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఇంత వాస్ట్గా పెరిగిపోయిన తర్వాత వారాహిదేవి జోలికి వెళ్ళొద్దు, సాత్విక రూపాలు మనం కొలుచుకోవాలి, ఉగ్ర రూపాల జోలికి వెళ్ళొద్దు, ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు గురువు గారు. మీ అనాలిసిస్ ఏమిటి? మేము చేసుకోవచ్చా గృహస్థులుగా ఉండి? వారాహి నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి దగ్గర నుంచి నవమి దాకా నవరాత్రులు అన్నాడు కదా, అందుకని 9 రోజులు మనం ఈ వారాహి నవరాత్రులు చేస్తాం. అసలు లక్ష్యం అంటే అమ్మవారి యొక్క నవరాత్రులు సంవత్సరంలో 4 సార్లు చేయమన్నాడు. మొట్టమొదటిది వసంత నవరాత్రులు, రెండోది ఇప్పుడు ఆషాఢ మాసంలో చేసే వారాహి, మూడోది ఆశ్వీజ మాసంలో చేసే దసరా 9 రోజులు, అలాగే శ్యామల నవరాత్రులు మాఘమాసంలో చేసేది. ఇలా 4 సార్లు చేయండి అన్నాడు. అంటే అమ్మవారి పూజ నిరంతరము చేయండి అని చెప్పటమే. మరి ప్రతిరోజు చేయండి అంటే మళ్ళీ మీరు చేయరు కదా, మీరు ఆఫీసులకు వెళ్ళాలి కదా, మనకి ఇదే పని కాదు కదా. పోనీ ఇదే పని అయినా మన భుక్తి గడవాలి కదా. ఇదివరకు అయితే ఏదో అగ్రహాలు ఉండేవి, వాళ్ళు ఏదో పంట తీసుకొచ్చి పడేసేవాడు, మనం తింటూ ఉండేవాళ్ళు, మనకు లెక్క ఉండేది కాదు. కానీ వాళ్ళు అలా కాదు. అందుకని మనకి ఈ 4 సార్లు చెప్పారు. ఈ 4 నవరాత్రులు ఇవన్నీ ఉగ్రదేవతలా లేకపోతే సాత్వికమైనటువంటి దేవతల అంటే ఇందులో వారాహి ఉగ్రదేవత, శ్యామలకొచ్చి అటు ఇటుగా ఉన్నటువంటి దేవత సరస్వతీదేవి. అలాగే సరస్వతినే అంటాం మనం, మాతంగి అట్లాగే అంటాం. మాతంగి అంటే వాడు ఉగ్రదేవత, మామూలు దేవత అని అంటే మరి అటు ఇటు కలిసి ఉన్నటువంటి దేవత ఆవిడ. అలాగే ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి అమ్మవారు ఉంది కదా, ఇప్పుడు పూర్తిగా సాత్వికమైనటువంటి దేవత. వసంత నవరాత్రులు ఆవిడ లలిత, రామో లలితాంబికాయే కదా, అందుకని ఆవిడ పూర్తిగా సాత్వికమైనటువంటి దేవత. అంటే రెండేమో సాత్వికమైన దేవతలు, ఒకటి సగం అటు సగం ఇటు, ఒకటి పూర్తిగా ఉగ్రదేవత. ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ నవరాత్రులు ఇవి కంప్లీట్గా ఉగ్రదేవతకి సంబంధించినటువంటివి. వారాహి దేవత అంటే ఆవిడకి 2 కోరలు ఉంటాయి, 4 చేతులు ఉంటాయి, ఆవిడ యుద్ధం చేస్తుంది, ఎటువంటి శత్రువునైనా సరే సంహరించి పారేస్తుంది. మరి ఇటువంటివి వరాహమూర్తి యొక్క శక్తి కదా ఆవిడ వారాహి. బాగుంది. ఇప్పుడు ఈ వారాహిని మనం అంటూ అర్చించచ్చా? చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈ వారాహి దేవత ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా అండి అని అడుగుతారు. ఓకే, నేను ఒక మాట అంటాను. మీ నాన్నకి బాగా కోపం ఉంది, అందుకని ఆయన కొంపలోంచి గంటేసావా నువ్వు? లేదు కదా. నీ మొగుడికి కోపం ఎక్కువ ఉంది, రోజు 4 సార్లు బాగుతూ ఉంటాడు, అందుకని నువ్వు వాడిని గంటేసావా నువ్వు ఏంటంటే మనం చెయ్యం. కాబట్టి ఉగ్రదేవతని ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే ఎందుకు పెట్టుకోకూడదు అనేటటువంటి ఇది ఏమీ లేదు. ఉగ్రదేవతని అర్చన చేయరా? మన నరసింహస్వామిని అర్చన చేయట్లా. అయితే ఆయన నర్చించే పద్ధతి సాత్విక పద్ధతి, వీరిని నర్చించే పద్ధతి కొంత రౌద్రంతో కూడి ఉంటుంది, అందుకని చేయకూడదు అని కొంతమంది అంటారు. ఓకే, ఇప్పుడు ఆయన అర్చించే పద్ధతి సాత్విక పద్ధతి నేను కాదనలేదు. ఇక్కడ ఉగ్రదేవతలు కూడా నువ్వు సాత్వికంగానే అర్చించు, అంతే కదా, ఎవరు వద్దనలేదు. నువ్వు మామూలుగా కొబ్బరికాయ కొట్టి మామూలు నివేదనలే పెట్టు, ఆవిడకేం మధుమాంసాలు నివేదన చేయక్కర్లేదు. నీకు చెప్పాం, వడపప్పు, పెసరపప్పు నానబెట్టి వడపప్పు పెట్టు, అలాగే బెల్లం పానకం స్టీల్ గిన్నెలో పోసి దాన్ని నివేదన పెట్టు, మిగిలిన నువ్వు వండుకున్నటువంటి పదార్థాలని గారెలు లేకపోతే పులిహోర, ఈ చక్కెర పొంగలి, ఇవే నైవేద్యం పెట్టు. అంతకని నేను ఎక్స్ట్రా పెట్టమని ఏం అడగలేదు.
మహా అయితే ఇప్పుడు వామాచారంలో వాళ్ళు మాత్రం ఎక్స్ట్రా చేసేది ఏంట, ఇవే నివేదన చేస్తున్నారు. కాకపోతే జంతువుని బలి ఇచ్చి దాని మాంసాన్ని వండి పెడుతూ ఉన్నారు. అదొక్కటే కదా నువ్వు చేయనటువంటిది. మేషం ఈజ్ ఈక్వల్ టు మాంసము అని చెప్తోంది కదా ఆయుర్వేదం. ఇప్పుడు మనకి సబ్స్టిట్యూట్గా మాంసానికి సబ్స్టిట్యూట్గానే నువ్వు గారెలు పెడుతున్నావు. గారెలు కరెక్ట్. గారెలు కాబట్టి గారెలు నివేదన పెట్టేస్తే అయిపోయింది కదా. నువ్వు తక్కువ చేసింది ఏమిటి? ఇప్పుడు ఉగ్రదేవతని కాదు, మనం చేసినటువంటి పూజా విధానం అది ఎంత ఉపాసన ఎంత గొప్పగా చేసాము అనేది చాలా ముఖ్యమైన. ఎలా చేయమంటారు? ఇప్పుడు మరి వారాహికి సంబంధించిన కవచాలు ఇవేవి మాకు రావు. లలితా సహస్రనామాన్ని అనుసంధానం చేసుకుని చేయొచ్చా? వారాహి రాకపోతే ఏదో ఒక అమ్మవారు అర్చన చేయండి. మీరు మీ ఇష్టం వచ్చింది చేయండి. లలితా సహస్రం పారాయణ చేయండి, లలితా అష్టోత్తరం పారాయణ చేయండి. ఏమీ రాదు. అమ్మవారు ఫోటో అక్కడ పెట్టి దానికి ఒక పొలదండు పెట్టి దీపారాధన చేసి అగరత్తి వెలిగించి 4 పటి బెల్లం ముక్కలు నివేదన చేయండి. అది కూడా ఆరాధనే. అంతే. అది కూడా ఆరాధన కాదు. ఇక్కడ మీరు ఒక్క మాట మర్చిపోతున్నారు. మన ఊళ్ళో గ్రామ దేవత ఉంటుంది. మనది ఏ ఊరైనా ఆ గ్రామానికి ఒక దేవత ఉంటుంది. ఏదో నూకాలమ్మ, పోలేరమ్మ, ఇట్లా గంగానమ్మ ఉంటారు. ఈ గ్రామ దేవతలకి ఉత్సవాలు జరుగుతాయి. జాతర అని జరుగుతుంది. ఒక వారం రోజుల పాటు జరుగుతుంది. సామాన్యంగా వారం రోజుల పాటు చేస్తారు. ఈ వారం రోజులు వాళ్ళు తాయి తందనాలు ఆడుతూ ఉంటారు, గంతులు ఇస్తూ ఉంటారు, ప్రభలు కట్టేస్తూ ఉంటారు, ఊరేగిస్తూ ఉంటారు, మేకల్ని బలిస్తూ ఉంటారు. కోళ్ళు కొన్ని చోట్ల అయితే కోళ్ళు అసంఖ్యాకంగా చేయిపోతూ ఉంటాయి. గవర్నమెంట్ చెప్పింది బలి నిషేధము అని. ఈ గవర్నమెంట్ మాట ఎవడు వింటాడు? కొన్ని ఆలయాల్లో ఈ ఆలయానికి వెనకాల వైపున విడిగా వాళ్ళు ఒక షెడ్ ఏర్పాటు చేశారు. ఒక రేకులతో ఒక షెడ్ ఏర్పాటు చేశారు. ఒకసారి నేను వెళ్ళినప్పుడు ఈ షెడ్ ఎందుకు కొన్నాను. వాళ్ళు బలిస్తారు కదండి. బలి దేవుడి దగ్గర దేవాలయంలో ఇవ్వకూడదు కదా. అది గవర్నమెంట్ రెస్ట్రిక్షన్. ఇక్కడ రెస్ట్రిక్షన్ లేదు కదా. అందుకని ఇక్కడ బలిచ్చి ఇక్కడ నైవేద్యం పెట్టేస్తారు. భగవంతుడికి ఇక్కడి నుంచే అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తారు. కాబట్టి బలి ఇవ్వాలి అనుకున్నటువంటి వాడు ఏ రకంగానూ ఇది కాదు. ఒకసారి ఆ ఊరి పేరు చెప్పను ఎందుకు అనవసరం. నేను కాళీ ఆలయం అది. ఆ కాళీ ఆలయానికి వెళ్ళాను. ముందు వైపున వరుసగా మేకలు కట్టేస్తున్నాయి. ఏమిటి మేకలన్నీ అన్నాను. బలిస్తారండి అన్నారు. ఎక్కడిస్తారు? ఆ కాళీ ఆలయం వెళ్ళడానికి ఇట్లా ఇవన్నీ కూడా ఈ బ్యారికేడ్స్ అన్నీ పాతున్నాయి. అయితే చాలామంది వస్తారన్నమాట. బాగుంది. ఆదివారం వాళ్ళు ఏదో చెప్పారు, ఇంకో వారం ఏదో. ఈ వారాల్లో అయితే బలి బాగా ఇస్తారండి. ఈ మేకపోతలు తీసుకెళ్ళిస్తారు. ఎక్కడ బలిస్తారా? ఇప్పుడు అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి కోస్తారా ఏంటి? చూస్తూ ఉండగా అలా కాదండి. ఇక్కడ ఊరికే అమ్మవారి దగ్గర తీసుకొచ్చి ప్రయత్నం చేయించి బయట ఒక అమ్మవారి విగ్రహం ఉంది. ఇది ఆలయం అయితే ఈ ఆలయానికి ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం, రాతి విగ్రహం ఉంది. దానికి దీపారాధన చేసి వదిలిపెట్టేస్తారు. దాన్ని ఎవరు దాని పూజలు ఏమి ఉండవు. అది అలాగే ఉంటుంది. ఈ మేకపోతని ఇలా తిప్పి తీసుకొచ్చి ఈ విగ్రహం దగ్గర తీసుకొచ్చి దాని చెవు కోసేస్తారండి అన్నాడు. దాని చెవో ముక్కో ఏదో ఒకటి కోసేస్తారు. కోసేసి ఈ రక్తం ఆ బొట్టు అమ్మవారి మీద ఇలా జల్లుతారండి. ఓహో, దళితే ఇక్కడ అమ్మవారికి బలి ఇచ్చేసినట్టే లెక్కది. తర్వాత ఎక్కడికో ఏంటి, ఈ వెనకాలే ఒక పాక ఉంది, కొంచెం 10 అడుగులు వేస్తే ఆ పాకలో తీసుకెళ్ళి అక్కడ కోస్తారు. అక్కడికి వచ్చేసి వాళ్ళు కనుక తినేవాళ్ళు అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. లేదు వాళ్ళు తినను, ఇప్పుడు మన బోటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి మేము బలిస్తాము అన్నారు. నేను అన్నాను, నేను బలిస్తాను, ఇప్పుడు ఏం చేస్తారు అన్నాను. సరే నేను ఇచ్చేసాను. మేక చెవు కోసి దాని మీద వేయాలండి అన్నారు. అని మేము కోస్తాం, మీరు చూడండి అన్నారు. అరే బలిచ్చేది నేను కదా, మరి నువ్వు ఇటువంటి నువ్వు ఇట్లా వస్తావు అంటే మీరు కొయ్యలేరు కదండి అన్నాడు. నువ్వు కోస్తే తెగుతుంది, నేను కోస్తే తెగదా, ఏం పర్లేదు నేనే కోస్తాను, నేనే కోస్తాను మేక చెవు. ఆ కోసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి అమ్మవారి మీద జల్లాలండి అన్నాడు. జల్లిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి 10 అడుగుల దూరంలో ఉన్న పాక ఉంది, ఆ పాకలోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ మేకని కోసేస్తామండి అన్నాడు. మరి అది నేనే కోస్తాను కదా అన్నాను. లేదండి అది మేము కోయాలన్నాడు. నువ్వు వచ్చేటైతే నేను మేకని తీసుకెళ్ళిపోతాను, నువ్వెందుకు ఇక్కడ నాకు, నేనే కోస్తాను. ఇంతలో ఒక ముస్లిం వచ్చాడు. అతను కూడా అక్కడ ఎంప్లాయీ అందులో. ఇప్పుడు ఇది నేను తీసుకెళ్ళను, తిన్నాను అని చెప్పాను కదా, అది వాళ్ళు తినేటట్టుగానే ఏర్పాటు. దానికి కావాల్సిన డబ్బులు అయితే మనం ఇస్తే వాళ్ళు వండుకుని తినేస్తారు. బాగుంది. ఇప్పుడు అతను వచ్చాడు. ఏమిటి అన్నాను. హలాల్ చేయాలండి అన్నాడు. ఎందుకు అన్నాను. హలాల్ చేయకపోతే ముస్లిమ్స్ తినరండి అన్నాడు. హలాల్ చేస్తే మా దేవుడు దండం పో,
అక్కర్లేదన్నాను. ఆ, అది కాదండి అన్నాడు. పోవయ్యా నువ్వెవడో చెప్పేందుకు. నా ఆచారం ప్రకారం నేను చేయటానికి వీలు లేదా? నీ ఆచారం ప్రకారం చేస్తే నేను తినాలా? ఎందుకు తినాలి? ఉమ్, నేను తిన్నాను కాబట్టి నేనే కొత్తాను పో అన్నాను. సరే వాడు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎవరు తినట. తినకపోతే మానేయి, మిగిలిన వాళ్ళు ఇంకో 2 ముక్కలు ఎక్కువ తింటారు. ఆ, సరే అక్కడ ఇప్పుడు మేకను కొయ్యాలండి అన్నాడు. కత్తిచ్చేయి నేను కోస్తాను అన్నా. ఎక్కడ కొయ్యాలో చెప్పు, నేనే కోస్తాను. అమ్మవారికి బలి. సరే నేనే కోసాను. అంత పెద్ద మేకను నేనే కోసాను. నేను కోస్తే అమ్మవారు తిందా? నువ్వు కోస్తేనే తింటుందా? అలా ఏం లేదు కదా. అసలు అమ్మవారు ఇవి అడుగుతుందా అండి, ఈ కొయ్యడాలు, ఈ బలి ఇవ్వడాలు? అంటే మనం ఏదైతే తింటామో, దేంతో అయితే మనం తృప్తి చెందుతామో, భగవంతుడు కూడా దాంతోనే తృప్తి చెందుతాడు ఉమ్, అనేది ఒక శాస్త్రం. ఉమ్. నిజమేనా? అంటే వాళ్ళు మరి సాకారం ఉన్నప్పుడు నాకు నువ్వే దేవత, నేను మా ఇంటికి పిలిచాను, మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి దేవత అంటే దేవతకి ఇష్టమైన పదార్థం పెట్టాలి కదా. ఉమ్, నీకేదో ఒక పదార్థం ఇష్టం ఉంది కదా, మరి ఆ పదార్థానికి నేను నివేదన చేయాలి కదా. సామాన్యంగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే మనం తినేదే అవతల వ్యక్తికి కూడా ఇష్టమై ఉంటుంది. ఎవరు వచ్చినా మన ఇంటికి గెస్టులు వచ్చినారు, గెస్టులు వస్తే మనం ఏం చేస్తాం? గారెలు చేస్తాం, బూరెలు చేస్తాం, చక్కెర పొంగలు చేస్తాం, ఏదో ఇలాంటివి చేస్తాం. లేదా 2 పదార్థాలు ఏదైనా మైసూర్ బర్ఫీనో లేకపోతే ఇట్లాంటివి ఏమైనా కావాలంటే బయట నుంచి తెప్పించి మనం పెడతాం. ఇవన్నీ మనం తినేవే. మనం తినే పదార్థాలే భగవంతుడికి నివేదన చేయాలి అనేది ఒక సూత్రం. ఓకే. అయితే ఇది మీరు చెప్పాలి, ఇది ఎందులో ఉంది? ఏదైనా శాస్త్ర వచనమా ఇది? ఎందుకంటే ఈ సకల చరాచర సృష్టిని అమ్మవారే గనక సృష్టించింది అనేది నిజమైతే ఆ. అమ్మవారు బిడ్డే కదా. ఇప్పుడు నేను ఎలాగో మీరెలాగో ఆ అంతే. మేక కూడా అంతే అమ్మవారు. కదా, అంతేగా దాన్ని చంపేసిస్తే అమ్మవారు ప్రీతి చెందుతుంది కదా. మరి దాన్ని చంపేస్తే మనం ప్రీతి చెందుతున్నాం కదా. ప్రతి ఆదివారం నాడు చక్కగా కోళ్ళు కోసేసి మనం తినేస్తున్నాం కదా. మరి మనం ఎట్లా చేస్తున్నాం? సో మనం చేయకూడదు. అదే నేను అడుగుతున్నా, శాస్త్రంలో ఉందా ఈ బలులు ఉన్నాయా? అసలు అమ్మవారిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనమే ఎట్లా చేస్తున్నాం? మనం తింటున్నాం కదా. ఇప్పుడు అమ్మవారికి పెట్టకపోయినా మనముడు తింటున్నాం కదా. కోళ్ళు కుక్కలు ఇవన్నీ కోసుకుని తింటున్నాం కదా. మరి ఇవి మనతో పాటు ప్రాణం ఉన్నటువంటి జీవులే కదా. వాటిని ఎట్లా తింటున్నాం మనం? సరే, అది జీవహింస ఎలాగో అది అయ్యింది, కానీ అమ్మవారు కోరుకుంటుందా? ఇక్కడ నా ప్రశ్న అది. అమ్మవారు కోరుకుంటుందంటే ఇప్పుడు మనం తింటున్నదే అమ్మవారికి పెడుతున్నాం కదా. శాస్త్రాల్లో అయితే ఈ బలులు ఉన్నాయండి? ఉంది ఉందా? ఉంది ఉంది శాస్త్రాల్లో వాడు మకార పంచకం మీరు పెట్టాలి అని ఉంది. ఆ పర్టికులర్ ఆ ఆచారంలో వాళ్ళ సంప్రదాయంలో మీరు మకార పంచకం పెట్టాలి అన్నాడు. మకార పంచకం అంటే మద్యం మాంసం తదా మత్స్యం ముద్ర మైథనమేవచ, ఇవన్నీ కూడా మీరు అమ్మవారికి సమర్పించవలసిందే అని ఖచ్చితంగా చెప్తారు. ఏది పెట్టినా పెట్టకపోయినా మొట్టమొదటి మాత్రం ముందు అసలు ఖచ్చితంగా ఉండి తీరాలి అని, అంటే మద్యం. అమ్మవారికి నివేదన చేసేప్పుడు నేను చాలా చోట్ల చూస్తాను ఈ వామాచార్యుని. వాళ్ళు ఇలా ఫుల్ బాటిల్ పట్టుకొచ్చేస్తాడు, ఫుల్ బాటిల్ పట్టుకొచ్చేసి అలా పెట్టేస్తున్నాడు అమ్మవారి దగ్గర. ఇది కామాఖ్యలో అయితే విపరీతంగా ఉంటుంది. కానీ విచిత్రం ఏమంటే నేను అక్కడే నేను హోమం చేయడానికి కూర్చొని, నేను హోమం చేస్తాను అని డబ్బులు కట్టాను, నేను హోమం చేయడానికి కూర్చున్నాను. మామూలుగా నూనె పట్టుకెళ్ళాను నేను. అక్కడ నువ్వుల నూనెతో హోమం చేయడానికి ఆ నూనె పట్టుకెళ్ళాను. ఆ నూనె వాడు లీటర్ బాటిల్ ఇచ్చాడు, 4 పలకలుగా ఉన్నటువంటి బాటిల్లో ఇచ్చాడు. అది కంపెనీ నుంచి అలా వచ్చింది. నేను తీసుకెళ్ళి ఆ నూనెని ఇట్లా పైన పెట్టాను, ఆ హోమకొండం దీని మీద పైన పెట్టాను. వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాడు పరిగెత్తుకు వచ్చేసాడు. అది తీసేయండి అన్నాడు. ఏం తీసేయాలి? ఈ బాటిల్ తీసేయండి అన్నాడు. సరే తీసి కింద పెట్టాను. కింద పెట్టి మళ్ళీ తీసి పైన పెట్టుకున్నాను. నువ్వు తీసేయమంటే నేను హోమం ఎట్లా చేస్తాను? మళ్ళీ తీసి పైన పెట్టా. అది పెట్టకూడదు అన్నాడు. పెట్టకూడదని వీడు ఇంకో 4గురిని పిలిచాడు. 4గురు పరిగెత్తుకొచ్చారు. ఏమిటి అన్నాను. అది వేయటానికి వీలు లేదన్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, 4 పలకలుగా బాటిల్ ఉంటే అది అందులో వైన్ అనుకుంటున్నారు. వాళ్ళు ఏదో మందు బాటిల్ అనుకుంటున్నారు. అప్పుడు నేను ఆ పక్కవాడు అడిగాడు, అరే నువ్వేమనుకుంటున్నావురా, అది మందు బాటిల్ అనుకుంటున్నావు? కాదు, అది నూనె ఏమో ఒకసారి సరిగ్గా చూడు అని. అప్పుడు ఒకడు నా దగ్గరికి వచ్చి అందులో ఏముంది అన్నాడు. ఏముంది అంటే నేను ఇలా అయితే పోసి చూపించాను. నూనె. అరే ఆయిల్ కదా అని వాడు పక్కన చూసి, అరే ఆయిల్ కదా అని అంతా వెళ్ళిపోయాడు. అంటే లోపల వాళ్ళు పూజ చేసేప్పుడు బాటిల్ పెడతారు, కానీ బయట అక్కడ మనం హోమం చేయటాన్ని మాత్రం వాళ్ళు అలా వచ్చేది. అక్కడ వాళ్ళు కూడా
దీంతో హోమం చేయాలి. రైట్. అయితే ఇది సాత్విక పద్ధతుల్లో మన ఆరాధన చేసుకున్నప్పుడు అసలు ఈ ప్రసక్తులే ఉండవు. ఏం లేదు, ఈ బలులు గాని ఈ మద్యాలు గాని ఏవి ఉండవు. ఏమీ లేదు. గృహస్థులు కూడా మీరు అన్నట్టుగా 9 రోజులు ఆరాధన చేస్తారు. ఆరాధన చేయొచ్చు. ఏ అయితే ఒక్క సమయంలో? మాట ఏమవుతుందంటే ఇక్కడ ఆ. ఆమ్, మేము ఉగ్రదేవతల్ని ఆరాధన చేస్తున్నాము. ఆ. ఇప్పుడు ఉగ్రదేవతలే కాదు, ఉమ్. శ్రీరామనవమి పందిట్ వేసాం మనం. ఆ పందిట్లో మనం ఏం ప్రసాదం పెడతారు అక్కడ? ఉమ్. పానకం పానకం, ఇస్తారు, పానకం. వడపప్పు ఇస్తారు. అవును. ఇవి రెండో అవే కదా. అవే పెడుతున్నాం. సాయంత్రం పూటే చేయమంటారా పూజ ఏది? వారాహిదేవికి? వారాహిదేవి సాయంత్రం కాదు, రాత్రి. రాత్రిపూట. అదే అదే నా ఉద్దేశం రాత్రి. రాత్రిపూట అంటే అది కూడా ఆ. 10 to 2. 10 to 2 మధ్యలో. 10 to 2 అది ఖచ్చితంగా చెప్పాడు. ఓకే. చేస్తే వచ్చే ఫలితం ఏమిటండి? అసలు దానికి వచ్చే ఉండే ఫలితమే అప్పుడు చేస్తే వస్తుందండి. కానీ వారాహిదేవిని ఏ కామ్యార్థం మనం పూజించవచ్చు అని అడుగుతున్నా. సామాన్యంగా అంటే భూతగాదాలు ఎక్కువ చేస్తాం, కోర్టు భూత. వివాదాలు ఎక్కువ చేస్తాం. ఉమ్. ఏ కోరికైనా తీరుస్తుంది, అది ఉమ్. వేరు. ఉమ్. ఈ రెండు పర్టికులర్ గా రైట్. భూతగాదాలు, కోర్టు వివాదాలు Right. వీటి బాగా చేస్తాం. 10 to 2 చేయాలి. 10 to 2 మధ్యలో 10 10 to గంటల 2. నుంచి 2 గంటల మధ్యలో కనుక చేస్తే. నిశరాత్రి నిశిరా. వాడు ఖచ్చితంగా చెప్తున్నాడు అమ్మా. ప్రతిరోజు తలస్నానం చేసి చేయాల్సి ఉంటుందా అండి? ఈ మగవాళ్ళు అయితే తలస్నానం చేస్తారు. ఎందుకని అంటే ఆ. పూర్వకాలంలో మగవాళ్ళకి ఎవరికి నెత్తిన జుట్టు ఉండేది కాదు. అందరూ బో- అందరికీ నున్నగా గుండు గీసేసి ఓ పిలక పెట్టుకునేవాడు, ఆ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్. అవునా? అసలు హిందువు అని అంటే వాడి పిలకు ఉండేదంటే సో వాడు తలస్నానం చేసేసేవాడు. అవి ఎక్కడ పోసుకుంటే ఏమైంది నీళ్లు, వాడు ఓ బకెట్ నీళ్ళు ఎత్తుని పోసుకునేవాడు. ఆ, కానీ స్త్రీలకి ప్రతిరోజు తలస్నానం చేయమని చెప్పాలి. ఎప్పుడు చేయాలండి మరి ఈ వాళ్ళు- నవరాత్రులు గనక చేస్తే? ఈ నవరాత్రులు చేస్తే ఆ. సామాన్యంగా మన వాళ్ళు పొద్దున్న ప్రతిరోజు నవరాత్రుల్లో కనుక అయినట్లయితే ప్రతిరోజు ప్రతిరోజు తలస్నానం చేసి ప్రతిరోజు ఆరాధన చేయాలి. చేస్తారు. Right. ఇంకేమైనా నియమాలు ఉంటాయండి దీనికి ఆ, దీనికే ఈ నవరాత్రులు చేసే? అసలు నవరాత్రులకి అంటే ప్రతిసారి కొన్ని జనరల్ నియమాలు ఉంటాయి. ఆ. ఒంటిపూటే భోజనం చేయాలి. ఆ. పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం ఆ ఆరాధనలోనే ఉండాలి. ఆ. అంటే త్రికాలముల యందు పూజ చేయాలి. ఉమ్, విజయ పొద్దున మధ్యాహ్నం రాత్రి ఉమ్. అష్టోత్తరం సహస్రం ఇవన్నీ చదవాలి. ఉమ్. ఆ తర్వాత ఆ దేవత ఉన్నటువంటి హృదయం, ఉమ్. అలాగే ఇంకా కొన్ని స్తోత్రాలు ఉంటాయి, ఉమ్. ఆ సహస్రనామం, అష్టోత్తరం ఇవన్నీ కూడా చదవాలి. ఉమ్. ఇంకా మీరు ప్రతిరోజు అర్చన అనేది చేయాలి. ఉమ్. అంటే తర్పణ అనేది చేయాలి, ఉమ్. చక్రార్చన అనేది చేయాలి. ఆ యంత్రం ఉంటే యంత్రార్చన అనేది చేయాలి, హోమం ఉంటే హోమం అనేది చేయాలి. ఉంటే ఏంటి హోమం ఉంది. ఉమ్. మరి ఇవన్నీ కాకుండా లఘువుగా చేసుకునే మార్గం అండి? అన్ని కాదు అంటే మేము ఇప్పుడు నేనున్నాను, జాబ్ చేస్తున్నాను, 9 రోజులు లీవ్ ఇమ్మంటే ఎవరు? ఎవరు మరి నేను ఆరాధన చెయ్యాలి, రాత్రిపూట చేసుకుంటా, ఏం చేయాలి? రాత్రిపూట చేయగలమా అనేది కూడా యా, ఆలోచించాలి. రాత్రిపూట చేసుకుంటాం అనే వాళ్ళ కోసం చెప్పండి. చేసుకుంటామంటే పోనీ అష్టోత్తరం చేస్తే నమస్కారం పెట్టేసి నమస్కారం. అంతే. మరి రైట్. అది కూడా కాదు, ఇంకా లఘుగా చేయాలి అన్నాం అనుకో, హాయిగా తినేసి పడుకుంటే సరే. సరే, ఇంకా ఇంకా వారి సౌలభ్యాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. అంతే. ఆరాధన మాత్రం చెయ్యొచ్చు అంటున్నారు ప్రతి ఒక్కరు. ఎవరైనా చేయొచ్చు. Right. అయితే సామాన్యంగా చేసే వాళ్ళంతా గురువు గారి దగ్గర మంత్రం చెప్పుకుని చేయండి. హా. మరి మంత్రం లేకుండా ఏమీ లేకుండా వెళ్ళిపోయి చేస్తే ఉమ్. అందరూ ఉగ్రదేవత. ఉమ్. ఆవిడ అనుగ్రహం వస్తే బానే ఉంది, ఉమ్. ఆగ్రహం వచ్చి ఇలా అన్నదనుకో ఉమ్. మాడు బయలుపోతుంది. సో అలా చూసుకోవాలి ముందు. అందుకని అందుకని గురువు గారి దగ్గర మంత్రం తీసుకొని ఆ రక్షణ కవచం ఏర్పాటు చేసుకుని హా. అప్పుడు మీరు చేయొచ్చు. సింపుల్ గా ఒకవేళ ఇప్పుడు లలితనే చేస్తున్నాం, లలితా సహస్రనామం ఎప్పటి నుంచో చేస్తున్నామండి, చేయొచ్చు కదా గురువు చేయొచ్చు. ద్వారా నేను చేయొచ్చు. తీసుకోలేదు. చేయొచ్చు. అలా చేసుకోండి. అయితే చాలా చక్కగా మాకు వివరించారు. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది మన వాళ్ళకి. కృతజ్ఞతలు గురువు గారు. నమస్కారం.